నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సుందర తెనాలి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. మార్స్పేటలోని ప్రాంతంలో గురువారం ఉదయం ఆమె పర్యటించారు. అక్కడ జరుగుతున్న కాలువల పొడికతీత పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. మురుగు కాలువలపై కొందరు మెట్లు నాపరాలు వేయటం వంటివి చేస్తున్నారని, దీనివల్ల కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను తీయటం ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఆమె వెంట మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఇరవై 22, 24 వార్డులు 3 వార్డులు సంబంధించిన ఈ రోడ్డుకి గత 3 రోజులు తిరుగుతున్నాం. ఇది 4వ రోజు పర్యటిస్తానికి వచ్చాం. అలానే స్కిల్ట్ అనేది ఎంత ఉందో మీరు ఒక్కసారి గమనించండి. ఆ స్కిల్ట్ అనేది ఈ పెద్ద పెద్ద బండలు వేయటానా, ఫ్లోరింగ్ లాగా లాగటానా, దాని కింద అనేది చాలా ఘోరంగా ఉంది. ఒక ఎరువు ఎలా ఉండిద్దో అలా తయారైంది. దాని మూలాన మేము ఈ షాపుల ముందు ఈ బండలు తొలగిస్తాం జరుగుతుంది. అలానే మన తోటి సభ్యులందరూ మాకు సహకరిస్తే బాగుండిద్దని మేమేదో అనుకుంటున్నామని అనుకోవద్దు. ఇది మా వ్యక్తిగతంగా మేమేం చేయడం లేదు. ఇది ప్రజలకి ఇబ్బంది పడకూడదని గొప్ప ఉద్దేశంతోనే మేము స్కిల్డ్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మేము స్టార్ట్ చేయడం జరిగింది. మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో ఇది 3వ రోజు 4వ రోజు షిల్డ్ చేయడం మొదలుపెట్టాము. దాదాపు ఒక్కొక్క షాప్ ముందు ఒక ట్రక్ చొప్పున వస్తుంది షిల్టు. అది మరీ ఘోరంగా ఉంది. దానిలో పురుగులు దోమలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా తీయటం వలన కొంతమంది రికమెండ్ చేయడం, ఫోన్లు చేయడం అవి చేయడం జరుగుతుంది. కొంతమంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళని కాదన్నందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే ఆ కాలువ పరిస్థితి ఆ విధంగా ఉంది. అది తీయకపోతే అసలు ముందు దాన్ని నిర్మించకపోతే వాటర్ పోయే పరిస్థితులు లేదు. కాకపోతే వాళ్ళకి మనం కాదు అన్నామని చెప్పి వాళ్ళు బాధపడవచ్చు. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది అన్ని పెద్ద పెద్ద ర్యాంపులు వేసి ఆ ర్యాంపుల కింద పెద్ద పెద్ద మట్టి బాగా షిల్ట్ పేరుకుపోయి మూలాలు మరవని మహనీయుడు ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు వడ్లమూడి అందరికీ ఆదర్శమని సినీ మాటల రచయిత కళల కాణాచి వ్యవస్థాపకుడు బుర్రా సాయిమాధవ్ అన్నారు. ఆర్సన్ జిల్లా సంఘం కళల కాణాచి తెనాలి వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కవిరాజ పార్కులో నిర్వహించిన అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత తుమ్మల వెంకటరామయ్య 2022 సాహితీ పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఆర్సన్ జిల్లా సమితి అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఆర్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్ బాబు వడ్లమూడికి తుమ్మల వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేయటం సముచితమన్నారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, అర్సన్ తెనాలి అధ్యక్షులు కన్నపత్తి బెన్హర్, అయినాల మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్ ఆర్ బాబుకు వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేసి జ్ఞాపికను, అభ్యుదయ పుస్తకాలను అందించి సత్కరించారు. తుమ్మల వెంకటరామయ్య గారి పురస్కారానికి నన్ను ఎంచుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడూ ఊహించలేదు ఇలాంటి పురస్కారం నాకు జరుగుతుందని. ఈరోజు మొట్టమొదటిసారిగా తుమ్మల వెంకటరామయ్య గారి గురించి విన్నాను. ఇప్పటి నుంచి వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ దగ్గర వారికి సంబంధించింది రికార్డులు కానీ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వాటిని పాటించడం కానీ లేకపోతే మరొక విధంగా మార్చడం కానీ ఆకర్షణీయంగా ఉండేటందుకు 4% ప్రయత్నం చేస్తాను.
మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి నేను మీరందరినీ ప్రార్థిస్తున్నాను. తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారి వడ్లమూడి గారికి, ఆయన ప్రవాస భారతీయులు, తెనాలి ముద్దుబిడ్డ, అద్భుతం, ఎంతో సాహిత్య సేవ ఆయన చేయటం జరిగింది. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, స్వయంగా మంచి రచయిత. సో నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సాహితీ సేవని దృష్టిలో ఉంచుకొని అరసం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా, ఇంకా కడల కాణాచి తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారి వడ్లమూడి గారికి ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇలాగే ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాం. మహానుభావుల్ని ఎంచుకొని సెలెక్ట్ చేసి అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఈ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సహస్ర వైభవోత్సవాలు గురువారం 4వ రోజు నిర్వహించారు. బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. స్వామివారికి 450 కేజీలు పులిహోరతో తిరుప్పావడ సేవ నిర్వహించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరం, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య పాల్గొన్నారు. జ్యోతులను వెలిగించి ఆ రోజు ఆ స్వామిని వక్షసం శ్రితచేతన అద్దారం శ్రీనివాస సూత్రితం తస్మై కైంకర్య రూపం శ్రీనివాస ప్రీత్యర్థం. భవ్యమైన ఈ కార్యక్రమ వీక్షణే మనలో ఉన్న దోషాలన్నిటిని కూడా నశింపజేస్తుంది. అటువంటి బృహత్తరమైన ఈ యజ్ఞంలో ఈ తిరుప్పావడ సేవే అతి పెద్ద సేవ, అతి అద్భుతమైన సేవ, అనిర్వచనమైన సేవ. ఈ సేవే అన్న కూటోత్సవ సేవ. ఆ స్వామి యొక్క నామములో ఉండే యొక్క ధ్వని ఎంత గొప్పదో చూడండి. ఆ ధ్వని, ఆ శక్తి, ఆ బీజ మంత్రాల యొక్క అద్భుతమైన అనిర్వచనమైన శక్తిని ఆ స్వామి మనకి ప్రసాదింపజేస్తున్నారంటే ఎన్ని జన్మల చేసుకున్న పుణ్య ఫలం ఉంటేనే మీరందరూ తెనాలికి ఈ కార్యక్రమానికి విచ్చేసే యొక్క యోగ్యత కలిగి ఉంటుంది. లేకపోతే మీకు ఈ భాగ్యమే కలగదు. ఆ బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్న బంధము ఇప్పటిదాకా కొనసాగుతుంది. కానీ వాళ్ళు నాకు ఆ విషయం తెలియజేస్తారని నిన్న చెప్పారు స్వామివారు. బద్రీనారాయణుడు అలంకారం అని. ఆయన కూడా చక్కగా నవ్వుకుంటూ ఆనందంగా ఆయన కూడా సిద్ధంగా కూర్చున్నారనమాట. ఆయనే ఆనందపడుతుంటే మనం ఏంటండి. రాకదలిరా బహిరంగ సభ విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రతి సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి మేము సైతమని మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సిద్ధం పేరుతో జగన్ సభలు పెడుతున్నారని, ఇప్పటి వరకు పరదాల చాటున తిరిగి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నారని, ర్యాంప్ వాక్లో ఎవరిని కలుస్తున్నారో తెలియదంటూ ఆలపాటి ఎద్దేవా చేశారు. సిద్ధం సభలు ఫ్యాషన్ షో సభలుగా ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చాక పేదవాడి స్థితిగతులు మారాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను అధోగతి పాలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు.
గత ప్రభుత్వాలు సంక్షేమం అభివృద్ధి సమానంగా చేస్తే జగన్ మాత్రం వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారని, నవరత్నాలతో పేద ప్రజల జీవితాలను స్థితిగతులను మారుస్తున్నానని చెబుతున్న ఒక్కో రత్నం రాలిపోతున్నాయని అన్నారు. సామాజిక న్యాయం పేరు మీద 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. వారికి ఏమన్నా విలువ ఉందా అని అన్నారు. రాష్ట్రంలో 4 రెడ్ల పాలన అంటే వారికి సామాజిక న్యాయం 4 దిక్కులను 4 రెడ్లు పాలిస్తున్నారు. సామాజిక న్యాయం రెడ్లుకే తప్ప వేరే వారు ఎవరన్నా ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా అవినీతికి అమడ దూరం ఉండే చంద్రబాబుపై బురద చల్లటం జగన్కే చెల్లిందని, జగన్ యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రామబాణం వదలబోతున్నారని, రావణాసురుడి రాజకీయ వధ జరగబోతుందని, అందరి దేవుళ్ల దీవెనలు, న్యాయం, ధర్మం, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నాను. ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి ఘనత నీదే. ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు అక్కడవే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. దశల వారీగా అనేది ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి. ఏ ప్రసంగంలో అయినా సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు చెప్తే దశల వారీగా 3,000 ఇస్తానని ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు, రోజున 3,000 స్టార్టింగ్, 3,000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. ఇవాళ ఏట్ల మీద పెట్టారు. ఉచిత ఇసుక విధానం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుకకి సంబంధించిన అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి కేసు పెట్టారు. వసూలు చేస్తున్నాడని చెప్పి ఎప్పుడో 2018లో జరిగింది, అక్రమం, అన్యాయం అని చెప్పి దాని మీద పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ 3 మీద కేసులు పెడితే ఈ 3 మీద కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పి, దీంతోపాటు ఫైబర్ గ్రిడ్, ఈ 4 కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ 3 అసలు కేసులే లేవు అని చెప్పి ఈ 4 కూడా స్టే ఇస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు శాంపిల్గా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని రక్షించడానికి నువ్వు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజల్ని భక్షిస్తూ ఉన్నామని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీరు అవినీతి పరులు అని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీ యొక్క పాలనా విధానం నచ్చలేదని చెప్పి ఒక పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మిమ్మల్ని కోర్టుకు పిలిపించి అక్షింతలు వేయించడం కాకుండా 1 2 నెలలు లేకపోతే ఇన్ని రోజులు ఇంత ఫైన్ కట్టాలని చెప్పి మీకు శిక్షలు విధిస్తున్నా కూడా పైగా మీరు ఏం చేశారు, దొంగ అన్నట్టుగా అవినీతి అంటే ఆవిడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవినీతి ఆరోపణలతో కూడినటువంటి కేసులు పెట్టారు. వాళ్ళన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. 27వ వార్డు నుండి 34వ వార్డు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తే రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్యతరగతి కుటుంబాలకి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సంక్షేమం మేము చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోని, నవరత్నాన్ని రిలీజ్ చేశారు. ఈ డ్వాక్రా సంఘాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి అప్పటిన్న ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ మాఫీ జరగకపోతే సుమారు 12,000 కోట్ల రూపాయలు. చాలా సంఘాలు నిర్విరామం అయ్యే పొజిషన్కి వచ్చాయి. చాలా సంఘాల్లో ఈ మాఫీ చేస్తున్న డబ్బులు రాబోయేవాడికి ఆ సంఘాలు అంటే ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 4 దఫాలుగా ఆసరాని తెలియజేశారు. 2020-21లో తెనాల్లో ఫస్ట్ విడత 11,80,00,000 మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మీ అందరికీ వేశాం. రెండో విడత 21-22 12,14,00,000 ఇచ్చాం. మూడో విడత 22-23 11,97,00,000 అకౌంట్లో వేసాం. ఇప్పుడు 4వ విడత 23-24 సంబంధించి 14,656 గ్రూపుల్లో 11,97,00,000 మొత్తం 4 విడతల్లో ఈ తెనాలి పట్టణంలో ఉన్న 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయల అమౌంట్ని మీ అకౌంట్లో. ఇది ఈ తెనాలి పట్టణానికి సంబంధించి నేను చూద్దాం, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి. గత ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానండి వడ్డీతో. ఈ రోజుకి 25,000 కోట్లు అయ్యి 12,000 కోట్లు అప్పుడు వేయాలి. వడ్డీతో 25,000 కోట్లు అయ్యి 25,000 కోట్ల రూపాయలని 4 దఫాలుగా మీ అకౌంట్లో 25,246 కోట్ల రూపాయలని ఈరోజు వేసిన 4వ విడతతో ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెల అకౌంట్లో వేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.